ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో గుబ్బల మంగమ్మ తల్లి ఆలయ సమీపంలో ప్లాస్టిక్ నివారణ పేరుతో తెలంగాణ అటవీశాఖ అధికారులు టోల్గేట్ ఏర్పాటు చేసి భక్తుల నుంచి అధిక వసూళ్లకు పాల్పడుతున్నారనే అంశంపై ఆలయ కమిటీ నిరసన తెలిపారు. పర్యావరణ పరిరక్షణ మరియు అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే ఉద్దేశంతో తెలంగాణ అటవీశాఖ టోల్గేట్ను ఏర్పాటు చేసి భక్తుల నుండి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇది నిలువు దోపిడీగా మారిందని ఆలయ కమిటీ ఆరోపించారు. భక్తుల నుంచి పెద్ద ఎత్తున నిధులు వసూలు చేస్తున్నప్పటికీ ఆలయ పరిసరాల్లో కనీస సౌకర్యాలు లేదా అభివృద్ధి పనులు చేపట్టడం లేదని కమిటీ అసహనం వ్యక్తం చేశారు. అటవీ అధికారుల తీరుకు నిరసనగా గుబ్బల మంగమ్మ ఆలయ కమిటీ సభ్యులు తిరుగుబాటు చేసి భక్తులపై ఆర్థిక భారం తగ్గించాలని మరియు వసూలు చేసిన నిధులను ఆలయ అభివృద్ధికి వెచ్చించాలని కమిటీ సభ్యులు కన్నప్పరాజు డిమాండ్ చేశారు. అడవిలో వెలిసి ఉన్నది. అదేవిధంగా గతంలో జరిగినటువంటి ఆంధ్ర తెలంగాణ గొడవల్లో ఇక్కడ ఇటు తెలంగాణ అధికారులు, ఆంధ్ర అధికారులు, ఇరువైపుల అధికారులు కూడా వచ్చి ఇక్కడ దాన్ని పరిశీలించి పూర్తిగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నట్టుగా నిర్ధారణ చేశారు. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ ఫారెస్ట్ వారు చెక్ పోస్ట్ పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు అన్న ఉద్దేశంతో ఆంధ్రాలో ఉన్నటువంటి 6 గ్రామాల ప్రజలు కూడా వచ్చి ఆ టోల్గేట్ని ఎత్తివేయడం, ఆ రోజు ఆ టోల్గేట్ని తీసివేయడం జరిగింది. ఆ తీసివేసే క్రమంలో కూడా భద్రాచలం దివ్య పిఓ మేడం గారు, అదేవిధంగా ఆంధ్రాలో ఉన్నటువంటి ఐటీడీఏపీఓ గారు సూర్యనారాయణ గారు వాళ్ళ సమక్షంలో ఆ టోల్గేట్ని తీసివేయడం జరిగింది. మళ్ళీ తర్వాత ఇప్పుడు కూడా అక్కడ టోల్గేట్ పెట్టి మళ్ళీ అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు అన్న ఉద్దేశంతో, అక్కడ వచ్చినటువంటి భక్తులు ఇబ్బంది పడుతున్నారు అన్న ఉద్దేశంతో మేము ఈరోజు కూడా మళ్ళీ ఆ నిర్ణయం తీసుకొని మళ్ళీ ఆ టోల్గేట్ని ఎత్తివేయాలన్న కాన్సెప్ట్ తోటి ఈ రోజునే ఆ చెక్ పోస్ట్ను నిలుపుదల చేసాం. నిలుపుదల చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు, తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఫారెస్ట్ గారు సంపత్ గారు, మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది పై ఆఫీసర్లకి మేము తెలియపరుస్తాం అని చెప్పడం జరిగింది. అదే క్రమంలో మేము ఈరోజు చెక్ పోస్ట్ను పక్కన పెట్టాం కాబట్టి అది అధికారులు వచ్చి ఈ సమస్యను పరిష్కరించేంత వరకు కూడా ఇక్కడ ఎటువంటి వసూలు చేయకూడదని మేము ఆ ఫారెస్ట్ గారు అధికారికి విన్నవించాం. ఈ చెక్ పోస్ట్ నిలుపుదల చేయడానికి 6 గ్రామాల ప్రజలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఆ చెక్ పోస్ట్ని తొలగించడం జరిగింది.